వైకాపా అధినేత వైఎస్ జగన్ పగటి కలలు మానుకోరని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. మదనపల్లె మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తనతో 2.0 జగన్ ని చూస్తారంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. గురువారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఒక అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ విమర్శించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 1.0లో ఏం చేశాడో ప్రజలందరూ బాగా గుర్తెరిగి కీలెరిగి వాత పెట్టి వైనాట్ 175 అన్న సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేశారు. అయినా ఆయన ఇంకా కలలో తేలిపోతూ ఉన్నాడు. మళ్ళీ 30 సంవత్సరాలు మనదే అధికారం, వచ్చేది మనదే, ఏ ఎన్నికలు వచ్చినా మాదే అని చెప్పి ఉత్తర ప్రకల్పాలు పలుకుతూ ఉన్నాడు. గతంలో 1.0లో అమరావతి రాజధాని లేకుండా చేసిన నీవు, పోలవరం ప్రాజెక్టు కట్టలేక చేతులెత్తేసిన నీవు, విశాఖ రైల్వే జోన్ లేకుండా చేసిన నీవు, కడప స్టీల్ ప్లాంట్ లేకుండా చేసిన నీవు ఈరోజు 2.0లో ఏదో చేస్తానని చెప్తున్నావు. మీ తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్షురాల స్థానం నుండి ఎప్పుడైతే తొలగించావో ఆ రోజే నీ పార్టీకి పతనం మొదలైంది. నీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను గొడ్డలి పోటుగా చిత్రీకరించి అడ్డు తొలగించావో రాజకీయాల నుండి ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ చెల్లి షర్మిల ఏ రోజైతే ఆస్తుల కోసం విభేదించి బయట వెళ్ళిపోయిందో ఆ రోజుతో నీవు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు. నీ పార్టీ ఆ రోజే చచ్చిపోయింది. ఇక 2.0లో నువ్వు వచ్చి చేసేది ఏముంది? నీవు గతంలో చేసినటువంటి ఏ పనికిరాని పనులన్నీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు ఈరోజు మేము మరమ్మతులు చేస్తున్నాం. తారు రోడ్లంతా కూడా రిపేర్లు చేస్తున్నాం. ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ విధంగా నీవు నిలిపేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పురోగతి అభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రజలెవరూ ఎక్కడ కష్టంగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది నీవు అనుకున్నట్టుగా ఎక్కడ లేదు. ఎక్కడ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నారని చెప్పి నువ్వు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. ఇది ఎలా ఉంటే మా మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు మొన్న నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లిలో మీటింగ్ పెట్టి ఏదో జరిగిపోతూ ఉన్నట్లు, కార్యకర్తల మీద చాలా దాడులు జరిగిపోతూ ఉన్నట్లు, తెలుగుదేశం వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. నిస్సార్ అహ్మద్ గారిని ఒకటే సూటిగా చెప్తున్నా, ఒక్క కేసు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా పెట్టారని ఒక్క కేసు చెప్పగలవా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు, నిష్కారణంగా ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేనన్ని కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టారు. మీరు ఒక కోయిల ముందే కూర్చుంది అని ఎప్పుడో ఎలక్షన్ ఉంటే ఇప్పటి నుండి దారులు ఎదుర్కొంటున్నారు, బాగా వేద్దాము ప్రజల్లోకి పోదాము అని. అయితే ఆనాటికి పరిస్థితులు ఎట్లుంటాయో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. కాబట్టి నిస్సార్ అహ్మద్ గారు కూడా వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుకూలంగా మాట్లాడాలి, వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.